తైవాన్కు సంబంధించి తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శిఖరాగ్ర భేటీ తర్వాత ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తే అది ఘోరమైన తప్పిదమవుతుందని రూబియో హెచ్చరించారు. ట్రంప్తో కలిసి చైనా పర్యటనలో ఉన్న ఆయన తైవాన్పై ఇంతవరకు జిన్పింగ్తో సమావేశం తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదన్నారు. ఎన్బీసీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్పై ఇరు దేశాల మధ్య విభేదాలు ఘర్షణకు దారితీయొచ్చన్న జిన్పింగ్ హెచ్చరికను తేలిగ్గా తీసుకున్నారు. చర్చల సమయంలో చైనా ఎప్పుడూ తైవాన్ అంశాన్ని లేవనెత్తుతుందని, అదేవిధంగా అమెరికా కూడా తన వైఖరిని స్పష్టం చేస్తూనే ఉంటుందని రూబియో చెప్పారు.